మరొక సూపర్ డిజైన్ అండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ చేసుకోండి. ఇట్లా ఇది శారీ అండి. శారీ పర్పుల్ అండ్ ఇది ఒక రకమైన గ్రీన్ కలర్ షేడ్లో వచ్చింది. దానికి దారం సెలెక్ట్ చేసుకోవాలంటే మూడు బాగానే ఉన్నాయండి. ఆ మూడిట్లో ఏ దారం పెట్టాలో అర్థం కావట్లేదు నాకు అసలు. కస్టమర్కి ఫోన్ చేసి చెప్పేంత టైం లేదు వాళ్ళకి. నేను ఈవినింగ్ లోపు ఈ బ్లౌజ్ ఇస్తే వాళ్ళు కుట్టుకొని రేపు పెళ్ళికి కట్టుకోవాలంట. నేను ఏం చేయాలో నాకు అసలు అర్థమే కాల. అంటారు కస్టమర్స్ ఏమో చీర ఇచ్చేసి ఏముందక్క ఇట్లనే వేసేయచ్చు అంటే దారాలు మ్యాచింగ్ ఉండవు. ఒకవేళ లేకపోతే బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది, లేకపోతే క్లాత్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రాసెస్ జరిగినాక కదండి వర్క్ వేసేది. ఇవన్నీ జరగాలి కదా. ముందు ఇవ్వండి అంటే ఇవ్వరు. రేపు ఎల్లుండి పెళ్లి పెట్టుకుని నాకు చీరలు ఇస్తే నాకు టెన్షన్, మీకు టెన్షనే. ఇట్లా ఈ 3 థ్రెడ్స్లో ఏది పెట్టాలో అర్థం కాలేదు నాకు అస్సలు. అంటే లైట్ కలర్ పెడితేనేమో కనిపించిద్దో కనిపించదో, డార్క్ కలర్ పెడితే మళ్ళీ చీరకు మ్యాచింగ్ అవుతుందో అవ్వదో. అది అసలు లుక్ మంచిగా రావాలంటే మనం కరెక్ట్ థ్రెడ్ పెట్టాలి కదా. అది దాంట్లో చాలా టైం తీసుకుంది నాకు. సో నెక్ వచ్చేసరికి ఇట్లా వచ్చిందండి. డిఫరెంట్ ప్యాటర్న్ లాగా వచ్చింది. బాగుంది. డిజైన్ మాత్రం నీట్గా ఉంది. ఫ్లవర్స్ కానీ అంతా నీట్గా ఉంది. హ్యాండ్స్ వచ్చేసరికి పైనుంచి కిందికి వచ్చిందండి. ఇట్లా అంటే కింద వాళ్ళు శారీకి వచ్చిన బ్లౌజ్కి వచ్చిన బార్డర్ ఉంటుంది కదా, అది పెట్టుకుంటా అన్నారు. సో ఆ బార్డర్ పెట్టుకొని పైన నెక్ వచ్చేటట్టు అది హ్యాండ్కి వర్క్ వచ్చేటట్టు పెట్టుకున్నారనమాట. ఇట్లా ఎలా ఉందో చెప్పండి, బాగుందా? కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఇది మాత్రం చాలా బాగుందండి. ఇంకా కొంచెం ఫొటోస్లో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ ఇంకా కొంచెం థిక్గానే ఉంది. ఫొటోస్లోకి వచ్చేసరికి కొంచెం లైట్గా పడింది. గోల్డ్ జరీను శారీ కలరు 2 కలిపి పెట్టా. ఫ్రంట్ కూడా మామూలుగా రౌండ్ వస్తుంది కదా రెగ్యులర్గా, అట్లా రౌండ్ కాకుండా ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం మంచిగా ఇట్లా నెక్కి బ్యాక్ నెక్కి ఎలా వచ్చిందో అలాగా ఫ్రంట్ నెక్కి కూడా ఇట్లా వచ్చిందనమాట. మోడల్గా కట్ వర్క్ లాగా వచ్చింది. ఎలా ఉందో చెప్పండి, బాగుందా డిజైను? నేను ఈ డిజైను 800 తీసుకున్నానండి. ఈ హ్యాండ్కి కింద కూడా లైన్ వేసి ఉంటే 1000 1200 తీసుకునేదాన్ని. ఇది 800 తీసుకున్నాను.